షలోమ్ అండి కుమార్ బ్రదర్ గారు. షలోమ్ అండి. ఇప్పుడు చెప్పండి. ప్రపంచంలో యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ అంతా ఆదివారం దేవుని ఆరాధిస్తూ ఉంటే, మీరు కొత్తగా ఆదివారం తప్పు, శనివారం సబ్బాతు విశ్రాంతి దినం ఆరాధించాలని చెప్తున్నారు. దీనికి సరైనటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? తప్పనిసరిగా మాకు కాస్త మరి వివరించగలరని అడుగుతున్నా. మంచి సార్, మంచి విషయాలు అడిగారు. ఈనాడు నేటి ప్రపంచం అంతా కూడా ఆదివారం ఆరాధన చేస్తుంటే అది మేము ఖండిస్తున్నాం. దాని బైబిల్ ప్రకారంగా ఆధారాలు లేవని, అది సరైన ఆరాధన కాదని మేము దాన్ని ఖండిస్తున్నాం. దాని సరైనటువంటి ఆన్సర్ కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా. బైబిల్లో మనం చూసినట్లయితే చాలా మంది కూడా ఆదివారం విశ్రాంతి దినం అంటున్నారు, కానీ బైబిల్ ఎటువంటి ఆధారాలు ఎక్కడా లేవు. ఆధారం లేకపోగా చాలా మంది ఒప్పుకుంటున్నారు ఆదివారం విశ్రాంతి దినం కాదని. కొందరైతే తెలియక ఆదివారం విశ్రాంతి దినం అనుకుంటున్నారు. బైబిల్ ప్రకారంగా చూసినట్లయితే విశ్రాంతి దినము అని అంటే ఎక్కడి నుండి స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, అది మనకి ఎలా వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మనకు దాని గురించి ఒక అవగాహన అనేది మనకు అర్థమవుతుంది. మొట్టమొదటి మనం చూసినట్లయితే దేవుడు ఆ సృష్టికర్తని ఎలోను ఆది కాండము 1వ అధ్యాయంలో 6 దినములు సృష్టి చేసి 2వ అధ్యాయం 1వ వచనం వచ్చేసరికి 7వ దినాన ఆయన విశ్రమించినట్టు బైబిల్ చెప్తుంది. ఆ 7వ దినమున ఆయన విశ్రమించి ఆదికాండం 2వ అధ్యాయం 1 నుండి 3 వరకు చెప్పాడు. ఆ 7వ దినమున ఆయన ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన విశ్రాంతి దినాన్ని 7వ దినం అని చెప్పాడు, కానీ ఈ రోజు అని ఫలానా రోజు అని చెప్పేసి బైబిల్లో మనకు లేదు. అలాగే ఆదాం దగ్గర నుండి నోవాహు వారికి అందరూ కూడా 7వ దినం విశ్రాంతి దినంగా పాటించారు, అనుసరించి వచ్చారు. నోవాహు నుండి అబ్రహాము వరకు కూడా అది పాటించాలి, అనుసరిస్తూ వచ్చారు 7వ దినాన్ని. అయితే మోషే దగ్గరకు వచ్చేసరికి దేవుడు ఒక 7వ దినం ప్రత్యేకమైన దానిగా గుర్తింపజేశాడు. మోషే ఆ సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు అక్కడ దేవుడు విశ్రాంతి దినం గురించి ఒక ఆజ్ఞగా ప్రకటించాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 8వ వచనం 11వ వచనం వరకు అన్నాడు, విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఎందుకంటే 6 దినములు కష్టపడి 7వ దినం మీరు విశ్రమించగలను. నేను కూడా కష్టపడి సమస్తమును భూమి ఆకాశం సృష్టించి 7వ దినం విశ్రమించిన ప్రకారం మీరు కూడా విశ్రమని చెప్పేసి 7వ దినం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంగా దానికి ఒక ఆర్డినెన్స్ ఇచ్చినట్టుగా మనం బైబిల్లో చూడొచ్చు ఉన్నాం. అలానే ప్రియులారా, మనం చూసినట్లయితే విశ్రాంతి దినం గురించి బైబిల్లో చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. ఆ విశ్రాంతి దినాన్ని గురించి నిర్గమాకాండము 16వ అధ్యాయం 23 నుండి 44 వరకు మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా ఉంది ఆ దినం ఎలా చేశారు అన్నది. 30వ అధ్యాయం 35వ వచనంలో కూడా చాలా చక్కగా విశ్రాంతి రాయబడింది. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వచనంలో 3వ వచనంలో కూడా విశ్రాంతి రాయబడింది. విశ్రాంతి ఆయనకి మనకు ప్రత్యేకమైన దినమని. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనంలో కూడా చాలా చక్కగా విశ్రాంతి దినంగా మనం ఆరాధించాలి, ఇది మనోహరంగా భావించాలి, తండ్రిని మనం ఆరాధిస్తే ఉన్నతమైన దాన్ని ఒక అనుభవిస్తామని చెప్పేసి యెషయా గ్రంథం అంటున్నాడు. ఆ పరలోక రాజ్యం చేరాలంటే ఖచ్చితంగా విశ్రాంతి దినం పాటించాలని యెషయా గ్రంథం స్వచ్ఛంగా వచ్చిన నిశ్చయంగా మాట్లాడుతున్నారు. యెషయా 66వ అధ్యాయంలో కూడా ఒక ప్రవచనం ఉంది. ఆ విశ్రాంతి దినమును నెల పొడుగును 2 ఎవరైతే ఆశ్రయించగలుగుతున్నారో వాళ్ళందరూ కూడా రేపు దినం ఆశ్రయిస్తారని చెప్పేసి ఆ బైబిల్ చాలా చక్కగా రాయబడింది. కనుక ఈ విశ్రాంతి దినం గురించి బైబిల్లో ఇంకా అనేక రెఫరెన్స్ చూసినట్లయితే ఎహెజ్కేలు 20:20 ఉంది, అది నీకు నాకు గుర్తుగా అని చెప్పేసి బైబిల్లో చెప్తుంది. ఇర్మియా గ్రంథంలో కూడా విశ్రాంతిని ఆశ్రయించమని, నెహెమియా గ్రంథంలో కూడా 13వ అధ్యాయం 19వ వచనంలో ఈ విశ్రాంతిని ఎలా ఆశ్రయించాలో చెప్తున్నారు. లేవికాండం 23వ అధ్యాయం 1వ వచనం 3వ వచనంలో కూడా విశ్రాంతిని పాటించాలని చెప్పేసి దేవుడు చెప్పాడు. కనుక 7వ దినం అనేది ఒక ప్రశ్నగా ఉంది, కానీ ఏ రోజు అనేది క్లారిటీగా లేదు. పాత నిబంధనలో ఫలానా దినం అని లేదు. వారానికి 7 దినాలని బైబిల్లో చెప్పింది.
అయితే మొదటి దినం ఏది, లాస్ట్ దినం ఏదో చాలా మంది కన్ఫ్యూజన్ ఉన్నారు. కొందరు దినం అంటే వారానికి మొదటి దినం ఏదో తెలియదు, చివరి దినం ఏదో తెలియని పరిస్థితుల్లో చాలా మంది కూడా ఈనాడు ఉంటున్నారు. అయితే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది మొదటి దినం ఏదో 7వ దినం ఏదో. మనం కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20:1 చాలా చక్కగా ఈ లోకంలో సర్వశక్తిమంతుడు వచ్చి చాలా చక్కగా మనతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 20:1 ఉంది, విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుస్తుండగా మధ్యలో మరి వేరే మరి సమాధం చూడ వచ్చిరని రాయబడి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం కామ పెట్టారు, తెల్లవారుచుండగా మధ్యలో మరి వేరే మరి సమాధం చూడొచ్చింది. ఇక్కడ వారాల పేర్లు బైబిల్లో పాత నిబంధనలు లేకపోయినప్పటికీ కొత్త నిబంధనలు మత్తయి సువార్త మొదటి గ్రంథంలో 8వ అధ్యాయంలో చాలా చక్కగా ఆదివారం పేరుంది. అయితే ఇక్కడ ఆదివారం అని పేరున్న కానీ బైబిల్లో చూశారా? ఆదివారం పేరు విశ్రాంతి ఆదివారం. చాలా మంది అపోహలో ఉండి ఈ విషయాన్ని అర్థం కాక ఆదివారం మాట చదివి దేవుని గురించి దేవుని యొక్క దినం గురించి అనుకుంటారు. కానీ ఇక్కడ చక్కగా అర్థమయ్యేదిగా మనం చదివినట్లయితే విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత అన్నాడు. యాక్చువల్లీ విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత వీళ్ళు అనుకున్న ప్రకారంగా, ప్రపంచంతో అనుకున్న ప్రకారంగా, మీరు అనుకున్న ప్రకారంగా విశ్రాంతిని గడిచిపోయిన తర్వాత ఆదివారం అనుకుంటే సోమవారం రావాలి బైబిల్. కానీ ఇక్కడ విశ్రాంతి గడిచిపోయిన తర్వాత సోమవారం పెట్టకుండా మరి పరిశుద్ధాత్మ ఎలోహిం ఆదివారం అని పెట్టారు. అంటే ఇక్కడ విశ్రాంతి గడిచిపోయిన తర్వాత ఆదివారం అని అంటే విశ్రాంతి శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారం వచ్చింది. ఆదివారం ఇంగ్లీష్ బైబిల్లో ఫస్ట్ డే అని ఉంది. ఫస్ట్ డే అనగా వర్కింగ్ డే, సబ్బాతు డే కాదు, అది రెస్ట్ డే కాదు, దేవుని స్తుతించే రోజు కాదండి. బైబిల్ చెప్తున్న ప్రకారం నేను మాట్లాడుతున్నాను. విశ్రాంతి దినం అనేది బైబిల్ ప్రకారం విశ్రాంతి దినం అనేది శనివారం అని చెప్పేసి బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అయితే బైబిల్ ఉన్న మాటను మనం పాటించాలా? అయితే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మత శాఖలు లేదా చాలా మంది పెద్ద పెద్దటువంటి బైబిల్ తత్వ శాస్త్రవేత్తలు, జ్ఞానులు, బిషప్లు ఎంతో మంది ఉంటున్నారు. మరి వీళ్ళ మాట మనం పరిగణలో తీసుకోవాలని మనం ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్ ఉన్న దాన్ని మనం పాటించాలి తప్ప ఈ లోకంలో మనుషులు చెప్పిన దాన్ని మనం పాటించుకోకూడదు. కనుక ఈ విషయాన్ని మీరు ఆలోచించి పరిగణలో తీసుకోవాలి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది విశ్రాంతి గడిచిపోయిన తర్వాత ఆదివారం అంటే. చాలా మంది మరి ఈ వాక్యం చూడటం లేదా, ఈ వాక్యం కనిపించడం లేదా? మరి చాలా మంది బోధకులు బోధిస్తున్న వారికి ఈ వాక్యం వారికి కనిపిస్తున్న కూడా ఎందుకు వాళ్ళు నిజాన్ని చెప్పలేకపోతున్నారు? కనుక మేము తెలుసుకున్నప్పటి నుండి బైబిల్ దేవుడు నాకు బయలుపరిచినప్పటి నుండి విశ్రాంతి శనివారం అని చెప్పేసి మేము నమ్ముతున్నాం. దాన్ని బైబిల్ ప్రకారంగా ఒప్పిస్తున్నాం. బైబిల్ ఉంది మనం చేస్తున్నాం. కనుక విశ్రాంతి ఆదివారం అని బైబిల్ ఎక్కడ లేదు. ఒకవేళ ఉంటే మీరు చెప్పండి, చూద్దాం దాన్ని. సరే, ఓకే బ్రదర్. అయితే మీ వర్షన్ మీరు చెప్పారు, కాకపోతే ఒక క్రిస్టియన్ కూడా తమ వర్షన్ ఏంటిదో మాట్లాడితే బాగుంటుంది. ఒకవేళ అవకాశం ఉంటే మన క్రిస్టియన్ సహోదరులు ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు డిస్కషన్ చేస్తే బాగుంటది. తప్పనిసరిగా అప్పుడు నిజం అనేది ఏందో తెలిసిపోతుంది. తప్పనిసరి ఎవరంటే రమ్మనండి, తప్పనిసరి దానిపై సరైన అవగాహన ఇద్దాం, కొంచెం మాట్లాడదాం, చేద్దాం. రైట్, ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. చలో. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.